నమస్తే. ఎటకేలకు తెలంగాణ ఉద్యమం పురోసుకున్నటువంటి ప్రదేశంలో ఉన్న ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందర ఉన్నాం. మనతో పాటుగా ఉస్మానియా విద్యార్థి నాయకులు, ఉద్యమకారులు, తర్వాత ఇటీవల కాలంలో కేసీఆర్ మీద జంగసేరను మోగించి ఉన్నటువంటి నిరుద్యోగులు, టీఆర్ఎస్ పార్టీ అనుకూలస్తులు, టీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా సమ్మిళితమైన విద్యార్థి నాయకుల్లో ఈ 100 రోజుల పరిపాలన, ఎటకేలకు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలైంది. అభ్యర్థుల ప్రకటన ముమ్మరం కొనసాగుతుంది. చాలా వరకు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ విషయం గమనిస్తే కనుక రాజకీయ పార్టీల యొక్క కండువాలు మారుతున్నాయి కానీ నాయకులు మాత్రం కామన్గా మిగిలిపోతున్నారు. మరి ఎవరైతే ఉద్యమంలో, నిరుద్యోగుల ఉద్యమం కావచ్చు, తర్వాత తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, కీలకంగా పాత్ర పోసినటువంటి ఈ విద్యార్థి ఉద్యమ నాయకులు కావచ్చు, ఉస్మానియా బిడ్డలందరూ కూడా ఏం మాట్లాడుకున్నారు, ఈ ప్రభుత్వానికి 100 రోజుల యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమి ఇవ్వబోతున్నారు, ప్రత్యేకంగా ఈరోజు తొలి వెలుగు గ్రౌండ్కి వచ్చింది. ఆర్ట్స్ కాలేజ్ ముందు ఈరోజు ప్రత్యేక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. తెలంగాణ ఉద్యమం ఒకే ఎత్తు 2001 నుంచి, అంటే అంతకన్నా ముందు 2 సార్లు జరిగినప్పుడు మలిదశ తెలంగాణ ఉద్యమం జరిగింది. దాంట్లో చాలా మంది ఉస్మానియా విద్యార్థులు, అందులో కొంతమంది పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఈ ప్రభుత్వం గత 10 సంవత్సరాల క్రితంగా కొంత వివరించిన వాళ్ళు ఉన్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రత్యేకంగా? తొలి వెలుగు మీడియా మిత్రులకు, తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు. నా పేరు కంచర్ల బద్రి, తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర చైర్మన్. మిత్రులారా, ఒక నియంత పాలన మీద యుద్ధం చేసి విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఒక మార్పును కోరుకొని కాంగ్రెస్కు పట్టం కట్టి ఇప్పటికీ 100 రోజులు గడిచిపోయింది. ఈ 100 రోజుల ప్రజాపాలనలో దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో కొంతమేరకు వాళ్ళు ఆ 6 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రయాణం చేస్తున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమకారులకు కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ విషయంలో కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తూ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులుగా మేము స్వాగతించి, ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక విషయం చెప్పండి. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల అంశాలతోనే కాంగ్రెస్ గెలిచిందా? అంతేకాదు, చాలా హామీలు ఇచ్చారు. అంటే హామీల పరంగా ఇక్కడ మీరు గమనిస్తే 10 సంవత్సరాలు మీరే చెప్పినట్టు ఇందాక గత నియంత పాలన అన్నారు, కేసీఆర్ గురించి మాట్లాడి విభేదించారు. ఓకే, అంటే ఆ పోరాటం మీద వీళ్ళు ప్రకటించిన హామీలు ఎంత మేరకు సఫలీకృతమైనాయి? అది అయితే కొంత ముందడుగు పడ్డదని అయితే మనం భావించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చారు, ఉద్యోగ జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశారు. కొన్ని ఉద్యోగాలను కూడా వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం ఇప్పుడు 34,000 ఉద్యోగాల వరకు భర్తీ చేసినట్టుగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. అది వాళ్ళు ప్రకటించేసారా? మీ ఒపీనియన్ ఏంటి? సో దాదాపుగా అవి ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంతో ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ అంటూ కొంత విభేదిస్తున్నారు. ఏం చెప్తారు? గత ప్రభుత్వ నోటిఫికేషన్ వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినట్టుగా చెప్పుకోవడం ఎట్లా చూస్తారు మీరు? అవును, గత ప్రభుత్వం నోటిఫికేషన్ల వరకు ఇచ్చింది, ఆ నోటిఫికేషన్లు ఫెయిల్ అయినాయి, అందులో అక్రమాలు కూడా జరిగినాయి, వాటి మీద విచారణ కొనసాగింది. సో దాన్ని మొత్తం కూడా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఈ ఉద్యోగాలను ఫుల్ఫిల్ చేసేటువంటి అంశాన్ని మేము పాజిటివ్గానే తీసుకుంటా ఉన్నాము. సో ఈ ప్రక్రియను ఇంకా వేగవంతం చేయాలి. వాళ్ళు ప్రకటించినటువంటి, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించినటువంటి 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ను మళ్ళొకసారి పరిశీలించి ఈ ఎలాంటి కోర్టు వివాదాలలో చిక్కకుండా పర్ఫెక్ట్గా దీన్ని అమలు చేయాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పారు. సో తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి గత ప్రభుత్వం ఏం చేయలేదని చాలా వరకు వివేదించారు కూడా. ఈ ప్రభుత్వం యొక్క 100 రోజుల పరిపాలన ఉద్యమకారులకు సంబంధించి మీరు సంతృప్తిగా ఉన్నారంటే ఏం చెప్తారు? ఉద్యమకారులకు సంబంధించి 6 గ్యారంటీలలో ఒక కాలం పెట్టారు. వాళ్ళు ఒక ఫామ్ ఇచ్చారు. ఆ ఫామ్లో కేసులు, జైలు జీవితం ఉన్నటువంటి వాళ్లకు ఆ ఎఫ్ఐఆర్ ఉంటే కనుక మీరు అందులో రాయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే మా తరపున మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు దీన్ని ఇంకొంత మానవత్వంతో ఆలోచన చేసి, తెలంగాణ ఉద్యమంలో చాలామంది లక్షలాదిగా పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరి మీద కేసులు కాలేదు. కేసులు అయినటువంటి వాళ్ళకు కూడా దాదాపుగా బైండ్ ఓవర్ కేసులు ఎక్కువ ఉన్నాయి. కేసులు ఎఫ్ఐఆర్ వరకే లేదా జైలు వరకే పరిమితమైతే అది చాలా పరిమితమైనటువంటి సంఖ్య. కాబట్టి వాటితో పాటు, కేసులతో పాటు, జైలు జీవితంతో పాటు ఇంకా
ఏవైతే పేపర్ కటింగ్స్ ఫోటోలు ఇవన్నీ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలెక్ట్ చేసి వివిధ జేఏసీలుగా విద్యార్థి సంఘాలుగా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది విద్యార్థి ఉద్యమకారులు ఉన్నారు. తెలంగాణ మొత్తం కూడా అట్లా జేఏసీలుగా ఫామ్ అయ్యి వాళ్ళు పోరాడినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ సంస్థల యొక్క ప్రాతిపదిక మీద వాళ్ళ నిర్మాణాల ఆధారంగా కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికోసం మీరు ఒక కమిటీని ఏర్పాటు చేయండి, ఉద్యమకారులతోటి మేధావులతోటి ఒక ఉద్యమకారుడు అనే దానికి ఒక డెఫినేషన్ క్రియేట్ చేయాలి ఫస్ట్. ఒక డెఫినేషన్ అనేది అంటే ఒక కేసు 2 కేసుల్లో ఉద్యమకారుడే అసలు పాల్గొనకపోయినా అన్ని రకాల ఉద్యమకారులు అని చెప్పుకుంటారు. కాబట్టి ఒక డెఫినేషన్ కావాలి మీకైతే ఫస్ట్. సో ఒక ఉద్యమకారుడిగా ఇప్పుడు పదవుల్లో కూడా గత ప్రభుత్వం చాలా నిర్వీర్యం కాల్చింది, చాలా వరకు ఉద్యమ వ్యతిరేకులు కూడా పదవుల్లో తీసుకొని చెప్పారు కదా. సో ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంత పారదర్శకంగా ఉద్యమకారులకి పెద్దపీట వేసింది? వాస్తవానికి ఈ గవర్నమెంటు మొన్న 37 ఈ కార్పొరేషన్లను ప్రకటించారు. కానీ ఆ కార్పొరేషన్లను నియామకాలు చూసినా, నామినేటెడ్ పదవులలో చూసినా, లేదా ఇచ్చేటువంటి టిక్కెట్ల విషయంలో చూసినా కూడా మేము కొంత అసంతృప్తిగా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఉద్యమకారులను పరిగణలోకి తీసుకోవాలి. మీరు పెట్టేటువంటి ఈ కార్పొరేషన్ ఇంకా మిగిలినటువంటి కార్పొరేషన్లకు తెలంగాణ ఉద్యమకారుల నుంచి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా నామినేట్ పదవులలో కావచ్చు, లేదా ఇచ్చేటువంటి మీరిచ్చే ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలలో మీరు ఇచ్చేటువంటి టికెట్లలో కావచ్చు, ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ వివిధ యూనివర్సిటీల నుంచి పనిచేసినటువంటి విద్యార్థి ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. జైలు జీవితాలను అనుభవించిన వాళ్ళు ఉన్నారు. మొత్తం వ్యక్తిగత జీవితాలను పక్కకు పెట్టి పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు. మేమేమంటున్నాం, ఏదో పక్క పార్టీలకు ఇవ్వమని అయితే మేము కోరుతలేం. మీ పార్టీలో పనిచేసేటువంటి మా తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థి ఉద్యమకారులు ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఇవ్వండి. ఇవాళ బాలలక్ష్మి ఉన్నారు, కోట శ్రీనివాస్ ఉన్నారు, చారకొండ వెంకటేష్ ఉన్నారు, లోకేష్ యాదవ్ ఉన్నారు, ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని మీ పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకు నామినేట్ పదవులు ఎందుకు ఇవ్వరు? ఇది మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి మీరు ఉద్యమకారులను పరిగణలోకి తీసుకొని మీరు ఇచ్చేటువంటి నామినేట్ పదవులలో మీరు రేపు వచ్చేటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా యూనివర్సిటీ ఉద్యమకారులకు ఒక ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. సో 100 రోజుల పరిపాలన పూర్తయింది, పార్లమెంట్ ఎన్నికలకి షెడ్యూల్ కూడా విడుదలైంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది ఏ మేరకు పూర్తయినా మీరే నివర్తించుకోవాలిగా, ప్రజానికం గుర్తిస్తుంది. సో ఈ 100 రోజుల పరిపాలన విషయంలో మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమి ఇస్తారు? 100 రోజుల పరిపాలనలో కాంగ్రెస్ ఒక మొదటి అడుగు అయితే వేసిందని భావిస్తూ ఉన్నాము. కానీ ఇంకా దాన్ని వేగవంతం చేయాలి. ఖచ్చితంగా ఈ ప్రకటించినటువంటి ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే 6 గ్యారెంటీలు వర్తిస్తాయి ఇది అని చెప్పేసి ఈ సంక్షేమ పథకాలు అని చెప్పారు. కానీ రేషన్ కార్డులు ఇంతవరకు అందలేదు. కొత్త వాళ్ళకు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఎప్పటి వరకు రేషన్ కార్డులకు మీరు అవకాశం ఇస్తారో అనేది దానికి ఇంకా వెబ్సైట్ అది పనిచేయట్లేదు. కాబట్టి వెంటనే రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయాలి. ఆ పథకాలు అందే విధంగా ఇప్పుడు 500కి గ్యాస్ ఇస్తామని చెప్పారు. దానికి మళ్ళీ రేషన్ కార్డు ఒక నిబంధన ఉన్నది. కాబట్టి ఈ రేషన్ కార్డు కావాలంటే మీ సేవలలోకి పోతే రేషన్ కార్డు చేసే పరిస్థితి లేదు. ఏ సమస్యతోనైతే గత ప్రభుత్వం ఆగిపోయిందో ఆ సమస్య పూర్తి చేయకుండా ఇంకా సమస్యని జటిలం చేసే ప్రయత్నం కనబడలే. అవును, అట్లనే అవుతుంది. కాబట్టి దీన్ని త్వరితగతిగా పూర్తి చేయాలి. మీరు మిగతా విషయాలు ఎట్లా ఉన్నా ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అందడం లోపల కొంత విఫలం అవుతా ఉన్నారు. కాబట్టి వెంటనే మీరు అధికారులకు సూచన ఇచ్చి ఈ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇప్పుడు సంక్షేమ పథకాలలో ఈ 500కు గ్యాసు పథకం కావచ్చు, లేదా కరెంటు బిల్లుల విషయం కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులు అందించే అటువంటి అంశంలో కావచ్చు, ఖచ్చితంగా వెంటనే దానికి ఒక మార్గాన్ని సుగమం చేసి ప్రజలకి అందేటట్టుగా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్. పెద్ద ఎత్తున ఆ రోజు తెలంగాణ ఉద్యమం సాధికారత అయిందన్న నిరుద్యోగులతోనే మొట్టమొదటి ఒక రాష్ట్రం ఏర్పడే తెలంగాణ రాష్ట్రమే. ఆ తర్వాత ఈ నిరుద్యోగంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వాన్ని ఒక పార్టీని కూలగొట్టడంలో కూడా ఇదే నిరుద్యోగుల కీలక పాత్ర. అయినప్పటికీ ఈ రోజు వరకు ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయినప్పటికీ కూడా నిరుద్యోగులు ఇంకా ధర్నాలు చేయాల్సి వస్తుంది, రోడ్లు ఎక్కాల్సి వస్తుంది. అంటే ఏంది ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఫల్యం ఏంటి, ఎక్కడ ఉన్నది? ప్రభుత్వం ఏదైతే తన ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానం చేసిందో, మేము ఒక జాబ్ క్యాలెండర్ ఏదైతే ప్రకటిస్తున్నామని చెప్పేసి మాట్లాడిందో, ఒక మంత్లీ జాబ్ క్యాలెండర్, ఆ జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా వాళ్ళు ఉద్యోగాల భర్తీ అనేటువంటిది చేయాల్సిన అవసరం ఉన్నది. రెండో విషయం, మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ప్రభుత్వం ముందు మాట్లాడేది ఏంటంటే, మొట్టమొదటిగా ఈ రాష్ట్రానికి ఒక
విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి. విద్యాశాఖను సీఎం దగ్గర ఉంచుకోకుండా ఒక విద్యాశాఖను ఏర్పాటు చేయండి. అదేవిధంగా అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు మీరు నియమించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ వైస్ ఛాన్సలర్ నియమించే క్రమంలో మొత్తంగా కూడా గత ప్రభుత్వంలో ఏదైతే బీఆర్ఎస్ తోటి అంటకాగి యూనివర్సిటీలు మొత్తం కూడా నిర్వీర్యం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళకి వైస్ ఛాన్సలర్గా మరొకసారి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైతే అవినీతి లేకుండా ఎవరైతే నిజాయితీగా పనిచేసి కష్టపడరో విద్యారంగంలో అట్లాంటి ప్రొఫెసర్లకు మాత్రమే ఈ ప్రభుత్వంలో వైస్ ఛాన్సలర్గా అవకాశం ఇవ్వాల్సిందని అని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజుల దోపిడీ జరిగింది, మెడికల్ సీట్ల మాఫియా జరిగింది, ఇంటర్మీడియట్ మాఫియా జరిగింది. శ్రీ చైతన్య నారాయణ మొత్తం కూడా ఒక లక్షల కొద్ది ఫీజులు దండుకుంటూ ఉంటే ఇలా విద్యార్థులందరూ కూడా ఒక జైలులో బంధించి విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైంది. అట్లాంటి మేము మార్పు తీసుకొస్తాం అని చెప్పేసినటువంటి ప్రభుత్వం ఈరోజు శ్రీ చైతన్య నారాయణ కాలేజీని మొత్తం కూడా ఈ తెలంగాణ నుంచి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి మార్పు తీసుకురావడం అంటే విద్యార్థుల ఆత్మహత్యలను అడ్డుకోవడమే కదా, మొత్తం కూడా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే కదా. ఇలాంటి పనులు చేయకుండా మేము మార్పు తీసుకొస్తామంటే ఈ తెలంగాణ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. అదేవిధంగా మేము యూనివర్సిటీలలో కూడా అనేక సంవత్సరాలుగా మేము అడుగుతూ ఉన్నాం, ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పటివరకు ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ లేదు. 2013లో ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ అయితే ఇప్పటివరకు రిక్రూట్మెంట్ లేదు. అదేవిధంగా యూనివర్సిటీ చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఫెలోషిప్ కావాలని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. పిహెచ్డీ స్టూడెంట్కు, పీజీ స్టూడెంట్కు ప్రతి ఒక్కరు కూడా ఫెలోషిప్ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీల్లో హాస్టల్ వసతులు సరిగా లేవు, మెస్ బకాయిలు మొత్తం కూడా ప్రభుత్వం భరించాలని చెప్పేసి మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక టాప్ క్లాస్ యూనివర్సిటీ ఉండాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రోజుకు దీని యొక్క యూనివర్సిటీ యొక్క ర్యాంకింగ్ సిస్టమ్ అనేది మొత్తం కూడా వెనక్కిపోతుంది. ఎందుకు వెనక్కిపోతుందంటే ప్రభుత్వం ప్రతిసారి బడ్జెట్ కేటాయించడంలో దీనికి నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు ఉన్నది. ప్రభుత్వం ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక 1000 కోట్ల రూపాయల బడ్జెట్, అదేవిధంగా మిగిలిన యూనివర్సిటీకి ఒక 500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగుల సమస్యలపై మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రతి ఏటా నిరుద్యోగులు పెరుగుతూ ఉన్నారు. మీరు ప్రతి సంవత్సరం కరాఖండిగా మేము 1,00,000 ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పేసి మీరు తప్పకుండా ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించండి. మీ పాత జాబ్ ఇప్పుడు మీరు పాత నోటిఫికేషన్లు ఇంకో 20 పోస్టులు కల్పిస్తాం అనేటువంటి విషయంలో ఏం గొప్పదనం ఏం లేదు మీ దగ్గర. మేమేమంటున్నాం, మీరు ప్రతి సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు తప్పకుండా మేము భర్తీ చేస్తామని చెప్పేసి మేము ఏమడుగుతున్నాం. మొదట్లో ఇదే నిరుద్యోగులకు సంబంధించి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అనేది ప్రధాన ధ్యేయం. సో ప్రక్షాళన చేసిన తర్వాత ఉద్యోగాల కొనసాగింపు జరగాలి, పోస్టులు పెంచడం కావచ్చు, నోటిఫికేషన్ సంబంధించి. సో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగింది కదా, అక్కడ చైర్మన్ స్థానంలో మహేందర్ రెడ్డి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని అక్కడ పొందుపరిచిన తర్వాత నిరుద్యోగులు ఎటువంటి కొంత ఆందోళన కనిపించిన పరిస్థితి. సో మీరేం చెప్తారు దానికి? ఇది అవినీతి వ్యవస్థను కట్టడి చేయాలంటే అది ఒక పోలీస్ రంగం నుంచి ఒక వ్యక్తి తీసుకొచ్చి మేము అవినీతి జరుగుతుంది, ఇందులో కుంభకోణాలు జరుగుతున్నాయి కాబట్టి మేము కట్టడి చేస్తాను అని చెప్పేసి ఒక మాజీ డీజీపీని తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించడం అనేది అది సరైనటువంటి విధానం కాదు. విద్యా వ్యవస్థ మీద, ఒక నిరుద్యోగ వ్యవస్థ మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను మంచి ప్రొఫెసర్ ఉన్నారు తెలంగాణలో, వరల్డ్ క్లాస్ ప్రొఫెసర్స్ ఉన్నారు తెలంగాణలో. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్రొఫెసర్ నియమించాల్సిన అవసరం ఉన్నది, విద్యావేత్తను నియమించాల్సిన అవసరం ఉన్నది. మేము మొత్తం కూడా ఒక విద్యాశాఖ కమిషన్ వేసి ప్రత్యేకంగా విద్యారంగం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మేము విద్యాశాఖ మంత్రిని నియమించాలంటున్నాం. అదేవిధంగా మొట్టమొదటిగా ఈ మాజీ డీజీపీ జనార్దన్ రెడ్డి ఎవరైతున్నారో, మహేందర్ రెడ్డి ఎవరైతున్నారో తనను తక్షణమే ఆ పదవులకి తొలగించాలనేటువంటి డిమాండ్ కూడా మనం విద్యార్థులకు తెలియజేస్తా ఉన్నాం. మేము ఒక విద్యావేత్తను నియమించి ఆ బోర్డును ప్రక్షాళన చేసి, అదేవిధంగా ఒక సివిల్ సర్వెంటే కదా, ఎందుకు ఆయన మీద వ్యతిరేకత వస్తుంది అన్నట్టుగా మీరు పోలీస్ బాస్కి ఏముంటుంది, కంప్లీట్గా అణచివేసే విధానం ఉంటుంది. విద్యార్థులు ఏమడుగుతారు, తప్పకుండా మాకు ఉద్యోగాలు ప్రకటించాలని చెప్పేసి రోడ్ల మీదకి వస్తారు. కొన్ని చర్చలు పెడుతున్నారు, ఆయన కొన్ని అభిప్రాయాలు తీసుకుంటారు, నిరుద్యోగుల నుంచి అభిప్రాయాలు తీసుకొని నోటిఫికేషన్ సందర్భంలో కావచ్చు, లేకపోతే పోస్ట్ సందర్భంగా కూడా కొంతమందితో మాట్లాడుతున్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో అది కరెక్ట్ కాదంటారు. ఆయనకు విద్యారంగం మీద అవగాహన ఎంత వరకు ఉన్నది ఒక విషయం ఆలోచించాలి. గతంలో తను ప్రొఫెసర్గా పనిచేసిండా, లేకపోతే ఒక లెక్చరర్గా పనిచేసిండా, లేకపోతే విద్యారంగం సంబంధించి ఏదైనా పాలసీ ప్రిపేర్ చేసిండా, ఆయన ఏ రంగంలో పనిచేసిండు? విద్యారంగం మీద అవగాహన లేని వ్యక్తులను తీసుకొచ్చి ఎట్లా మీరు ఒక టీఎస్పీఎస్సీ అనేటువంటి ఒక బోర్డుకు ఎట్లా మీరు చైర్మన్గా పెడతారు? అనేక మంది ప్రొఫెసర్స్ ఉన్నారు కదా, వాళ్ళని నియమించినప్పుడు మేము మా అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడ ఉద్యోగ భర్తీలలో ఎక్కడెక్కడ ఎట్లాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి, ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చేద్దాం అనేటువంటి ఒక డైలాగ్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో విద్యార్థులందరం కూడా తమ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. అట్లుంటుంది కానీ ఒక పోలీస్ బాస్ని పెట్టి మేము ఒక నియంత్రిత వైఖరిని మేము ముందుకు తీసుకొస్తానంటే సంకేతాలు ఇచ్చుకుంటే గవర్నమెంట్ టీఎస్పీఎస్సీలో ఒక మహేందర్ రెడ్డి అనేటువంటి మాజీ డీజీపీని పెట్టడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు. తనను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించి ఒక ప్రొఫెసర్ను, ఒక మంచి విద్యావేత్తను, హరగోపాల్ లాంటి వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా
కోదండం సర్వ లాంటి వాళ్ళు అన్నారు. కోదండం సర్వ లాంటి వాళ్ళకు ఈరోజు విద్యాశాఖ అప్పచెప్తే అది కూడా బాగానే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు హరగోపాల్ సార్ అన్నాడు, తనకు విద్యా కమిషన్ చైర్మన్గా అప్పచెప్తే బాగానే ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీనారాయణ సార్ అన్నాడు, సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ నుంచి అనేక మంది ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళు ఈ విద్యారంగం పట్ల అనేక సంవత్సరాలుగా మనం ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తున్నారు, దేశంలో పోరాటం చేస్తున్నారు. కామన్ స్కూల్ విద్యా విధానం ప్రజాపాలన అనే విధానంతో మొదటి నుంచి ఈ ప్రభుత్వంలో ముందుకెళ్తారు. ప్రమాణ స్వీకారం ప్రజాప్రభుత్వం అని చెప్పడం జరిగింది. సో అదే దిశగా ఇందాక మీరు చెప్పిన పేరులో చాలా మందిని కూడా ఈ సివిల్ సొసైటీ వర్గాలతో కావచ్చు, విద్యావేత్తలతో కావచ్చు, నేరుగా ముఖ్యమంత్రి కూర్చొని చర్చలు జరిపినటువంటి సందర్భం గతంలో లేకుండే. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఉంది. సో ఎట్లా చూస్తారు? మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం. మొదటగా మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థులుగా ఈ విద్యారంగం పైనటువంటి సమస్యలపై మీతో చర్చించాలనుకుంటున్నాం. మాకు మొదట ఒక అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని కల్పించేటువంటి ఒక అవకాశం ఇవ్వండి. మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ పిఆర్ఓలు, మీ ఓఎస్డీలు, మీ పిఏలు వాళ్ళు మాకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు అనేటువంటి ఒక సమాధానం చెప్తా ఉన్నారు. మేము ఈ సందర్భంగా ఈ మన తొలి వెలుగు ఛానల్ ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలతోటి మిమ్మల్ని కలిసి మా సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలలో, అదేవిధంగా వివిధ కళాశాలల్లో, అదేవిధంగా డిగ్రీ కళాశాలలో, ఇంటర్ కళాశాలలో, స్కూళ్ళల్లో ఉన్నటువంటి సమస్యలపైన విద్యార్థి సంఘాలతోటి మీరు ఒక చర్చ చేయండి. ముఖ్యమంత్రి గారు ఈ అవకాశం ఇస్తే తప్పకుండా మేము కొన్ని డిమాండ్స్ను మేము డ్రాఫ్ట్ చేసినాం. ఒక వినతి పత్రం ద్వారా మేము ఈ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారు చొరవ చూపాలని చెప్పేసి, విద్యాశాఖను తక్షణం ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా నిరుద్యోగ అంశంపై కూడా ఒక స్పష్టమైనటువంటి విధానంతో, ఒక స్పష్టమైనటువంటి పాలసీతోటి ముందుకు రావాలని చెప్పేసి మాకు చర్చించడానికి అవకాశం ఇవ్వండి. మీరు చెప్తా ఉన్నారు మాది ప్రజాపాలన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏం ప్రజాపాలన జరుగుతుంది? 4 రోజులు కంచెలు ఎత్తేసిలు. మా క్యాంపస్లో మాత్రం కంచెలు మొత్తం అలాగే ఉన్నాయి. ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకునేటువంటి అవకాశాలు లేవు. కాకతీయ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టుకోవాలంటే ఒక వైస్ ఛాన్సలర్ పర్మిషన్ ఇచ్చే పరిస్థితి మళ్ళీ లేదు. మీరు గమనించండి. మీరు అదేవిధంగా ఇంకొకటి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టుకుందామంటే మళ్ళీ పరిస్థితి అదే విధంగా ఉన్నది. మా గెస్ట్ హౌస్లో మీటింగ్ పెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. ఐసీఐసీ వాళ్ళు తీసి పారేసిల్లు, పక్కకు పారేసిల్లు. ఎక్కడే ఉన్నది. ఈ కంచెలు ఎక్కడ తొలగినాయి? మాకు పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా మీరు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఇప్పటివరకు 100 రోజులలో నిరుద్యోగులకు సంబంధించి కొంత ఆందోళన చెందిన వ్యక్తి విషయంలో నిరుద్యోగులు అడ్రస్ చేసినటువంటి పరిస్థితి కనబడదా? రైతులు అడ్రస్ చేసిన పరిస్థితి కనబడదా? విద్యార్థులు అడ్రస్ చేసి అంటే ఇక్కడ అడ్రస్ చేసిరని చెప్పి విషయం మీరు చెప్పగలుగుతారా? కొంత మేరకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. నిరుద్యోగుల సమస్యలు మేము పరిష్కరిస్తా ఉన్నటువంటి క్రమంలో కొన్ని రిజల్ట్స్ ఇచ్చిళ్ళు. వాళ్ళు ఇంకా పోస్టింగ్ తీసుకోలేదు. అదే అవి మాత్రమే సరిపోవు కదా. మనకు అనేక ఖాళీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం రిటైర్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. రిటైర్మెంట్లు జరుగుతున్నప్పుడు ఆ ఖాళీలు భర్తీ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిళ్ళు. అదేవిధంగా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. కొత్త కార్యాలయాలు నిర్మిస్తూ ఉన్నారు. మరి ఆ పాత ఇప్పుడు రిటైర్మెంట్ అయినటువంటి ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా కొత్తగా మనకు అవసరమైనటువంటి ఖాళీలను కూడా మన ఏర్పాట్లకు సంబంధించి కూడా పరిపాలన సౌలభ్యం కోసం మనం భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నాయి. అనేక ఖాళీలు ఉన్నాయి. మీరు ఎంత మేరకు భర్తీ చేస్తున్నటువంటి విషయం మీరు రివ్యూ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ లక్షలాది మంది నిరుద్యోగులు తెలంగాణ ఉద్యోగం నుంచి కూడా పోరాడుతూ వాళ్ళ ఇంటికి పోలేక, ఇక్కడ ఉండి చదువుకోలేక, అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన మోసాల వల్ల అనేక ఇబ్బందులు పడుతూ, అనేక ఖర్చులకు భరిస్తూ, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ, అనేక సమస్యలలో ఇలా వాళ్ళు అనేక ముప్పు తిప్పలు పడుతూ కూడా వాళ్ళు ఇలా చదువుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళందరికీ ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ఈరోజు ఈ ఉద్యోగ భర్తీ అనేటువంటి జరగకపోతే రేపు మళ్ళీ ఈ ప్రభుత్వం మీద కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ తీసుకుపోయి చెత్తకుప్పల వారేటువంటి పరిస్థితి ముందు ఉంటుంది. సో ఉద్యమకారుల పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఉద్యమకారుడిగా ఉద్యమకారులకు కూడా అనేక మందికి అవకాశం కల్పిస్తాం, ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తాం కూడా చెప్పడం జరిగింది. సో ఏ మేర భాగస్వామ్యం కల్పించబడింది ఉద్యమకారులకు కూడా? మేము మొట్టమొదటిగా మీరు 6 గ్యారంటీలలో ప్రతి ఒక్క ఉద్యమకారుని గుర్తిస్తామని చెప్పేసి మీరు ఆ 6 గ్యారంటీలకు సంబంధించిన ఒక పేపర్లో, ఆ పత్రంలో మీ అందరూ కూడా మేము 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పేసి మాట్లాడిల్లు. ఎవరెవరి మీద కేసులు అయినాయి అని చెప్పేసి ఒక విషయాన్ని తీసుకున్నారు. మేము మొదటగా ఏమంటున్నాం, ఇది 4 కోట్ల మంది చిన్న పిల్లగాడి నుంచి పండు ముసలి వరకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు నిరంతర పోరాటం ద్వారా ఈరోజు తెలంగాణ సాధించినాం. అందులో మీరు ఎవరిని ఉద్యమకారులుగా గుర్తిస్తారనే విషయంలో ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉండాలి. దానిపైన ఒక కమిటీ చేయండి. ఉద్యమకారులు ఎవరెవరిని గుర్తిస్తామనేటువంటి విషయం మీద ఒక కమిటీ చేయండి. మీరు మొదటగా ఒక కమిటీ చేసి కేసుల ప్రాతిపదికన మీరు మీ యొక్క ప్రభుత్వం ద్వారా కేసులు తీసుకోండి. అదేవిధంగా ఉద్యమ త్యాగాలు తీసుకోండి. ఉద్యమకారులను ఎలా అంచనా వేద్దాం అనేటువంటి ఒక విషయాన్ని తీసుకోండి. ఎన్ని సంఘాలు అనేటువంటి ఒకటి గుర్తించండి. ఎన్ని నిర్మాణాలు అనేటువంటి విషయాన్ని గుర్తించండి. ఎంతమంది నాయకత్వం ఉన్నటువంటి విషయాన్ని గుర్తించండి. ఎంతమంది కార్యకర్తలు తమ కుటుంబాల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి విషయాన్ని గుర్తించండి. మొదటగా మీరు ఆ గుర్తింపుకు సంబంధించిన ఒక ప్రక్రియ స్టార్ట్ చేయలేదు. మేము చాలా ముఖ్యంగా చెప్తా ఉన్నాం, మీరు పార్లమెంట్ ఎలక్షన్లో మీరు ఓట్లు అడగడానికి వస్తే ఉద్యమకారులుగా మీ అందరం చెప్తా ఉన్నాం, మొట్టమొదటి ఈ విషయం పైన స్పష్టత తెలియాలి. మీరు ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామన్నారు. డీజీపీ దగ్గర నుంచి ఉద్యమకారులు కేసుల గురించి ఏదో లిస్ట్ తీసుకున్నట్టు గతంలో ఒక జీవో పాటించినట్టున్నారు కదా. వాళ్ళు ఉద్యమకారుల నుంచి లిస్ట్ తీసుకున్నారా లేదనేటువంటి విషయం పక్కన పెడితే మీరు ఎంతమంది ఉద్యమకారులను పిలిచి ఈరోజు చర్చ చేసిళ్ళు మాతోటి? విద్యార్థి ఉద్యమకారులు ఎంతమంది పిలిచిళ్ళు? ప్రజా సంఘాల ఉద్యమకారులు ఎంతమంది పిలిచిళ్ళు? కుల సంఘాల ఉద్యమకారులు ఎంతమంది పిలిచిళ్ళు? అనేక సంఘాలను ఈరోజు తెలంగాణ అనేక సంఘాలు కొట్లాడుతూ వచ్చింది తెలంగాణ, ప్రజలు కొట్లాడుతూ వచ్చింది తెలంగాణ.
అట్లాంటి వాళ్ళతో ఎంతమంది కూర్చొని మీరు ఒకసారి చర్చించిల్లు, మీరు ఏదైనా కమిటీ చేసేటువంటి ఆలోచన చేసిల్లా? మేము చెప్తా ఉన్నాం, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థి అమరవీరులకు వాళ్ళ యొక్క త్యాగానికి చిహ్నంగా ఒక అమరవీర స్థూపం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. మేము అనేక సందర్భాల్లో మన భద్రన్న మేము అందరం కూడా విద్యార్థి మిత్రులు నరేష్ అందరం కూడా మేమందరం కూడా జీవన్ మేమందరం కూడా సైదులు అందరం కూడా మేము ఏం చెప్తా ఉన్నాం, ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. వీళ్ళు అనేక జిల్లాల నుంచి గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఈ తల్లుల యొక్క ఆకాంక్షలు నెరవేరడం కోసం అనేక త్యాగాలు చేసిళ్ళు. అనేక మంది విద్యార్థులు మా సోదరులు ఇక్కడ వాళ్ళ సొంత ప్రాణాలను బలిదానం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముందు వరుసలో ఉన్నారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళ త్యాగాలకు గుర్తుగా ఒక అమరవీర స్థూపం ఉండాలని చెప్పేసి మేము మాట్లాడినాం. అదేవిధంగా మీరిచ్చిన హామీయే మీరు తక్షణం నెరవేర్చని చెప్పేసి మేము మాట్లాడినాం. ఇప్పటి వరకు కూడా ఈ 100 రోజులలో ఏ రోజైనా వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం మేము 250 గజాలకు సంబంధించినటువంటి ఒక క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ఉన్నాం. మేము ఎక్కడెక్కడ మనము వీళ్ళకు భూములు కేటాయించాలి, ఈ 250 గజాల భూములు ఎక్కడెక్కడ కేటాయించాలనే విషయంలో వాళ్ళు ఏదైనా ఒక ప్రయత్నం చేసినట్టు మన కళ్ళ ముందు కనవలేదు. అట్లాంటి ప్రయత్నాలు మీరు తీవ్రతరం చేయకపోతే సో ఒక్క మాటలో ఈ 100 రోజుల ప్రభుత్వం మీద మీరు ఒపీనియన్ చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రభుత్వంలో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. మీరు అనుకున్న మేరకు సాటిస్ఫాక్టరీగా ఈ 100 రోజుల పరిపాలన కొనసాగింది అనుకుంటున్నారా? 100 రోజుల పరిపాలనలో మాకేమాత్రం సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు లేదంటే విద్యార్థులకు ఇప్పటికీ ఏ మాత్రం న్యాయం అనేది మా దగ్గర రాలేదు. విద్యార్థులకు కనీసం ముఖ్యమంత్రి కలిసే అవకాశం లేదు. ఇప్పటికీ విద్యార్థి సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి చర్చలు జరపలేదు. విద్యాశాఖ లేదు, హాస్టల్స్ పరిస్థితి అట్లనే ఉన్నది, యూనివర్సిటీల పరిస్థితి ఇట్లనే ఉన్నది, రిక్రూట్మెంట్ పాలసీ లేదు, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ నియామకం లేదు. మేము పదే చెప్తున్నాం, బీఆర్ఎస్లో వాళ్ళకు సహకరించినటువంటి వైస్ ఛాన్సలర్లు కానీ ప్రొఫెసర్లు కానీ వాళ్ళకు 80% అది. ఇంకొకటి మేము ఎందుకు సాటిస్ఫాక్షన్ లేవంటే కనీసం గత ప్రభుత్వం విద్యారంగంలో చేసినటువంటి అవినీతి మీద, అదేవిధంగా వాళ్ళు చేసిన కుంభకోణాల మీద, ప్రైవేట్ యూనివర్సిటీల పేరు మీద వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ మీద, వీటి మీద కనీసం రివ్యూ జరగలేదు. ఇప్పటి వరకు కనీసం విద్యాశాఖ మీద రివ్యూ లేదు. దీని ద్వారా మేము ఈ ప్రభుత్వం పట్ల ప్రజెంట్ అయితే సంతృప్తిగా లేము. విద్యాశాఖ మంత్రి కావాలి తప్పనిసరిగా నియమించాలి. ఒక విద్యావేత్తగా ఉండాలి. అదేవిధంగా డీజీపీ మహేందర్ రెడ్డిని తొలగించాలి. తక్షణమే ఒక విద్యావేత్తను నియమించాలి టీఎస్పీఎస్సీ బోర్డు. ఈ ప్రభుత్వంలో సోషల్ జస్టిస్ కి పెట్టింది పేరుగా ఉంది, అన్ని సామాజిక సమతుల్యతని పాటిస్తున్నామని చెప్పి చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఎట్లా చూస్తారు, ఈ ప్రభుత్వం సామాజిక సమతుల్యత ఉన్నదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాజిక సమతుల్యం లేదని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మొన్న ప్రకటించినటువంటి నామినేటివ్ పోస్టుల్లో గతంలో ప్రకటించినవి మొన్న ప్రకటించినవి మొత్తం 46 పోస్టులు ఉంటే దాదాపు 26 పోస్టులు రెడ్డిలకు, వెలమలకు, అగ్ర కులాల వారికే 26 పోస్టులు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులకు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ, వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి వారికి కూడా అక్కడ అన్యాయమే జరుగుతుంది. ఇక్కడ సామాజిక సమతుల్యం అనేది పూర్తిగా విఫలమైంది. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తలేదు అనేది మేము భావిస్తాం. అంటే గతంలో వెలమ దొర పాలన అన్న స్థితి నుంచి కాస్త మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుందంటే ఎప్పటికీ ఇది కొనసాగుతూ ఉంటే మరి ఎప్పుడు సామాజిక సమతుల్యత అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు? మేము భావించేది ఏంటంటే పాలకులు మారేది కానీ పరిపాలన మారలేదు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో దురహంకారం అనేది 10 సంవత్సరాల్లో చూసినాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు టీఎస్పీఎస్సీ డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డిని నువ్వు దేనికి పనికిరావు, బ్రోకర్ హౌస్ నడుపుకోవాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ రోజు అదే వ్యక్తిని, ఒక రెడ్డి సామాజిక వర్గం వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసిండు. అంటే ఇక్కడ వాళ్ళ పాలకులు మారిరు తప్ప కానీ వాళ్ళ అగ్రకులాలది వాళ్ళ ఆధిపత్యమే కొనసాగుతుంది. ఆ దిశగానే కాంగ్రెస్ ప్రభుత్వం గుండంగా ఆ గత ప్రభుత్వం చేసిన పరిపాలన కొనసాగిస్తుందని మేము అనుకుంటాం. సో ఇప్పుడు ఈ 100 రోజులకు సంబంధించి చూస్తే కనుక చాలా వరకు హామీలు నెరవేర్చినాం, అందరి 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, అన్ని రకాలుగా ప్రజాపాలన కొనసాగుతుంది. సో ప్రజాపాలన అంటే గతంలో ఈనాడు కూడా ప్రగతి భవన్ పోయినట్టు కానీ ఒక సమస్యను అడ్రస్ చేసినట్టుగా ఎప్పుడు కనబడలేదు. కానీ ఈరోజు సుమారుగా ఈరోజు ప్రజావానికి సంబంధించిన దరఖాస్తులు చూస్తే కనుక 1 కోటికి పైగా దరఖాస్తులు వచ్చినాయి అన్ని రకాలుగా. సో ఈ అప్లికేషన్ మొత్తం వచ్చినాయి, ఇది మీ గత ప్రభుత్వం చేసిన పాలన అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే కొన్ని పత్రాలను విడుదల చేసింది. సో ఏం చెప్తారు, సమస్యల అడ్రస్సింగ్ జరుగుతుందా? అడ్రస్సింగ్ అంటే ఒక దుంకుడు స్వభావాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైకి చూపిస్తున్నట్టు ఈ తెలంగాణ సమాజంలో అర్థమవుతుంది. కాకపోతే సమస్యలు అనేవి పూర్తిగా ఇంకెక్కడ కూడా సార్ట్అవుట్ కాలేదు. ఇప్పుడు నోటిఫికేషన్ల విషయానికి వస్తే వాస్తవానికి ఒప్పుకోవాల్సిందంటే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో వీళ్ళు దాన్ని రిజల్ట్ ఇచ్చి అక్కడ వాళ్లకు ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది. ఆందోళన క్లియర్ చేసిన పరిస్థితి.
ఆందోళన అంటే ఇప్పటికి గురుకుల బోర్డుకు సంబంధించి మీ దృష్టికి వచ్చి ఉంటుంది. గురుకుల బోర్డు 9,200 పైచులకు పోస్టులకు నోటిఫికేషన్ గత ప్రభుత్వం ఇస్తే అందులో జేఎల్, డిఎల్, స్కూలు వివిధ కేటగిరీలో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఒక మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అన్నిటికీ ఎలిజిబుల్ ఉండు, తనకు 4 జాబులు వచ్చినాయి. సో 4 జాబులు వస్తే తను ఏదో ఒకటి బెస్ట్ ఏది ఉంటుందో అదే ఎంచుకుంటాడు. ఈ రోజు మిగతా 3 కూడా బ్యాక్లాగ్ పెట్టి మిగతా వెయిటింగ్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక పెద్ద ఆందోళన అక్కడ అశోక్ సార్ లాంటి వాళ్ళు దీక్ష కూడా కూర్చోవడం జరిగింది. కనీసం ముఖ్యమంత్రి దృష్టికి అది ఎప్పుడో పోయి ఉంటుంది. వాళ్ళు దాని మీద ఒక పరిష్కారం చూపించి నిరుద్యోగులకు న్యాయం చేయాలనుకుంటే ఆ వెయిటింగ్ లో ఉన్న వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. కానీ ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తలేదు. దాదాపు 9,000 పోస్టుల్లో 3,000 పోస్టులు మిగిలిపోయి మళ్ళా బ్యాక్లాగ్ పడే అవకాశం ఉంటుంది. ఇందులో ఘోరమైన పరిస్థితి ఏంటంటే అర్హత లేని వాళ్ళు కూడా మేము ఎగ్జామ్ రాదాము, జనరల్ స్టడీస్ పేపర్ చూద్దాము, మా సబ్జెక్ట్ పేపర్ చూద్దామని కొంతమంది రాశారు. ఇప్పుడు జెన్యున్గా అర్హత ఉన్న వ్యక్తి ఆ జాబ్ కోల్పోతుండే, ఎందుకంటే 1:2లో అర్హత లేని వ్యక్తి సెలెక్ట్ అయ్యిండు. సో కనీసం ఆ వెరిఫికేషన్ కూడా సరిగ్గా చేయకుండా నిరుద్యోగులందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వంలో కనీసము విద్యాశాఖ మంత్రికో లేకపోతే ముఖ్యమంత్రి గారికో చెప్పుకునే అవకాశం లేదు. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా 10 సంవత్సరాల్లో మనం మోసపోయినాము. విద్యార్థి నిరుద్యోగులారా గ్రామాలకు తరలండి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టండి, అప్పుడు మాత్రమే మనకు ఉద్యోగాలు వస్తాయని పెద్ద ఎత్తున మేము ఏఐఎస్ఎఫ్గా మిగతా విద్యార్థి సంఘాలను కలుపుకొని ఇక్కడ ఆందోళన చేసినాం. సో అవన్నీ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులలో మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యలేకపోతా ఉంది. అదేవిధంగా నిరుద్యోగులకు ఇంకా నిరాశ మిగులుతా ఉంది. సో క్యాంపస్ వాతావరణం కూడా చూసినా కూడా గత 10 సంవత్సరాలు ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందు నిలిచినామనంటే ఒక 10 మంది గుమి కుడితే డెఫినెట్గా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు కొంచెం స్వేచ్ఛావాయులు కనబడుతున్నాయా క్యాంపస్లో? స్వేచ్ఛావాయులు ఏందో వీసీ ఇప్పటికీ అదే పోకడ. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వీసీనే ఇంకా ఇక్కడ కొనసాగుతుండో, తను ఇక్కడ కూడా ఎక్కడ ఎలాంటి ప్రోగ్రామ్ చేయకుండా ఏం మీటింగ్లు పెట్టకుండా ఏమన్నా కార్యక్రమం అనేది జరుగుతుందంటే ఇమీడియట్లీ ఆయన పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయడము, వాళ్ళు ఒక 2 బస్సులు వేసుకొని ఉండడు. ఇక్కడ 10 మంది ఏదో మూమెంట్ కోసం ఉందంటే ఖచ్చితంగా ఆ పోలీసు వాతావరణం అదంతా కూడా ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఇంకా మేము పూర్తిగా స్వేచ్ఛనే లేకుండా పోయింది ఉస్మానియా యూనివర్సిటీలో. గతంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు మొత్తం ఇక్కడనే మేము తెలంగాణ కోసము అనేక సంఘాలు అనేక మంది విద్యార్థులు కూడా ఇక్కడ వచ్చి ధర్నాలు చేసుకొని ఈ యొక్క వాయిస్ను ప్రపంచ స్థాయికి వినిపించినాం. సో ఈ రోజు కనీసం ఈ తెలంగాణలో జరిగే ఈ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ వాళ్ళు చేస్తున్న తప్పులను కూడా మేము చెప్పడానికి కూడా అవకాశం లేకుండా ఇప్పుడు ప్రస్తుతం కూడా అదే వాతావరణం ఉంది. సో పెద్ద ఎత్తున గత 10 సంవత్సరాల్లో కాళేశ్వరం గురించి ఏ ప్రభుత్వం అయితే ప్రచారం చేసిందో అది కుంగిపోవడం చూసినాం, కొంత ఇబ్బందికర వాతావరణం చూసినాం. తర్వాత విద్యుత్ విషయంలో కూడా అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరలతో కొనుగోలు చేయడం అంశాలు కూడా చూసినాం. సో ఇక్కడ కాళేశ్వరం మీద చూసినా, విద్యుత్ మీద చూసినా, తర్వాత నిరుద్యోగ సమస్యల మీద ప్రతిదీ అడ్రస్ చేసి విచారణ చేసి మొత్తం బట్టబయలు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. దాని మీద సంతోషంగా ఉన్నారు? బట్టబయలు చేసిందంటే ఈయన ఇస్తరాకు వాడు దింపుతాడు, వాని ఇస్తరాకు వీడి దింపుకుంటాడు. రేపు ఆడు గవర్నమెంట్ వస్తే వాడు వీడిని ఇంపుతాడు, వీడు వాడిని ఇంపుతాడు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ విద్యుత్ కానీ స్కీమ్లో పెట్టే స్కాములు చేయడమే. మేము ఈ అహంకారము నియంత పరిపాలన పోవాలి, ప్రజలకు విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి గలమెత్తి పోరాడిన విద్యార్థులు మేమందరం. ఆ యొక్క పోరాడిన తర్వాత ఈ రాష్ట్రానికి మంచి జరగబోతుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు చేసి ఈరోజు ప్రతి ఒక్క ఎలక్షన్లో ఓటింగ్ రేటు కూడా పెరిగి ఎలక్షన్ గెలిచినటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. వీరు వచ్చిన తర్వాత విద్యార్థులకు నిరుద్యోగులకు రెక్కాడితే డొక్కాడని పేద ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా ఆశాభావంతో ఎంతో సంతోషంతో అరే అప్పుడు బంగారు తెలంగాణ అన్నారు, కానీ ఇప్పుడున్న బంగారు తెలంగాణ అవుతుందని కోటి ఆశలతో విద్యార్థులు ప్రజలు అందరూ ఆశలు పడ్డారు. కానీ ఏమైందంటే విశ్వవిద్యాలయాలు రావడంతో జీవో నెంబర్ 55ను తీయడం, అగ్రికల్చర్ యూనివర్సిటీలో విశ్వవిద్యాలయాలను 10 ఏళ్ల పాటు నిర్వీర్యమైనవి. తర్వాత డెవలప్ అయితే తర్వాత రిక్రూట్మెంట్ జరుగుతుంది. తర్వాత ఒక్కొక్క యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించి ప్రతి ఒక్క యూనివర్సిటీని డెవలప్ చేస్తారని ఎంతో ఆశపడ్డాము. యూనివర్సిటీ డెవలప్ అయితే మనం చదువుకు ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి ఎంతో నమ్మకంతో ఉన్న విద్యార్థులు మీ అందరం అలాంటి విద్యార్థులలో రావడంతో జీవో నెంబర్ 55 తీసుకొని వచ్చి కేవలం హైకోర్టు కేటాయించడం అనేది చాలా ఘోరమైన చర్య. మేము హైకోర్టు గత బీఆర్ఎస్ పార్టీ కూడా అనౌన్స్ చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసింది. అప్పుడు దాని పక్కన ఇంకో ఏరియాలో చేసింది. అది చేసింది ఏంటంటే యూనివర్సిటీలో కాకుండా దాని వెనుక అంటే ఖాళీ ప్రదేశంలో దాన్ని ఏదంటే పరిశోధనకు అంటే మొక్కలకు చెట్లు పెట్టని ప్రదేశంలో అడవి ప్రాంతంలో పెట్టడం జరిగింది. దాన్ని అప్పుడు కూడా ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం దాదాపు
అగ్రిబయోడైవర్సిటీ. దాదాపు ఒక పరిశోధక విద్యార్థి, ఒక ప్రొఫెసరు దాదాపు 25 సంవత్సరాల పాటు రీసెర్చ్ వర్క్ చేసి దానిలో కొన్ని జంతువులు ఉన్నారు. దాదాపు మన భారతదేశంలో అంతరించినటువంటి వృక్ష జాతులు, దాని తర్వాత జంతుజాలానికి సంబంధించిన కొన్ని మన దగ్గర మాత్రమే ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడ కూడా లేవు. 2 జాతులు ఉన్నాయి. ఆ జాతులు మనకు రక్షిస్తున్నాం. అలాంటి ఏరియాలో 100 ఎకరాల హైకోర్టు కట్టడం అనేది చాలా ఘోరమైన చర్య. అంటే దీనికి ఎందుకు దారి తీస్తుందంటే విశ్వవిద్యాలయం నిర్వీర్యం చేసే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సార్ మాకు ఇట్లా జరుగుతుంది అన్యాయము ఎట్లా అని అడగడానికి పోతే ఒక విద్యాశాఖ మంత్రి లేడు అక్కడ. అది కేవలం సీఎం దగ్గర ఉంది. అరే సీఎం అతనే చేయాలి, ఎడ్యుకేషన్ మినిస్టరే అతనే చేయాలంటే ఒక సీఎం పని సీఎంకే ఉంటుంది. అసలు 24 గంటలలో దాదాపు 18 గంటలు దానికే పోతుంది. అలాంటిది ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయన దగ్గర పెట్టుకొని చేయాలంటే 24 గంటలు కాదు, 48 గంటలు కూడా సరిపోదు. అలాంటిది ఒకసారి ఆలోచించి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి. ఇంకోటి ఏంటంటే విశ్వవిద్యాలయాలు అన్నింటిలో దాదాపు మన ఉస్మానియా యూనివర్సిటీ వందే మాతర ఉద్యమం కానీ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని అందరం చెప్పుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజానీకం. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 1258 మంది ప్రొఫెసర్లు ఉండాల్సిన కాడ కేవలం 300 మంది ప్రొఫెసర్లు ఉండి నత్తనడక నడుస్తుంటే జ్ఞానమైన విద్య లేక విద్యార్థులు లబోదిబోమంటారు. కేవలం గెస్ట్ ఫ్యాకల్టీ తోటి ఈరోజు క్లాసులు జరుగుతుంటే విద్యార్థులు కానీ పంపించిన పేరెంట్స్ ఎన్ని కోటి ఆశలతో అనుకుంటారు. నా కొడుకు ఓయిలో చదువుకుంటుండు, అద్భుతమైన మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తే కొంత ఆవేదన కనబడుతుంది. కానీ ఈ 100 రోజుల్లో ఇన్ని సమస్యల పరిష్కారం అంటే అది ఎవరితో సాధ్యం కాదు. కానీ 100 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే ఇటు విద్యార్థుల మొత్తం నేను క్లుప్తంగా కాకుండా కొన్ని సూటిగా చెప్తున్నాను. ఈ రోజు 50 జీవో 1, అదే విధంగా 6 గ్యారంటీలతోటే మేము ప్రభుత్వానికి వచ్చినామని చెప్తున్నారు. 6 గ్యారంటీలతోటి కాదు, మీరు వచ్చింది నియంత అహంకారమైనటువంటి మరొక ప్రభుత్వం వస్తేనే మనకు న్యాయం జరుగుతుందని ప్రజలు ఆశించిన తర్వాత మీరు వచ్చిర్రు. మీ 6 గ్యారంటీలో స్పష్టంగా చెప్పడం జరిగింది. యువ వికాసం అని 5వ గ్యారంటీ. దానిలో ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయలు కేటాయించి హెల్త్ కార్డు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, మౌలిక వసతులు ప్రతి ఒక్కొక్క విద్యార్థికి దాదాపు 42 లక్షల మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటున్నారు, స్కాలర్షిప్లు తీసుకుంటున్నారు. వీరందరికీ కూడా కేటాయించడంతో పాటు కొంతమంది విద్యార్థులకు, పరిశోధక విద్యార్థులకు ఇందులో స్కాలర్షిప్లు కాకుండా వీళ్ళందరికీ కూడా ఫెలోషిప్లు ఇవ్వడం జరుగుతుందని కూడా మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు మేము మా మేనిఫెస్టోలో ఏబీపీ ఎలక్షన్ ముందు మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థికి ప్రభుత్వ స్కూల్ ముంచలు మొదలు పెడితే విశ్వవిద్యాలయాల్లో చదివే ప్రతి విద్యార్థికి కూడా హెల్త్ కార్డు ఉండాలని మేము పెట్టాము. అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా సేమ్ అదే ఉంది. మేము అడిగేది ఏంటంటే కేవలము ప్రైవేట్లో కాకుండా అంతమంది 1,20,00,000 మంది తెలంగాణ రాష్ట్రంలో చదువుతారు, అంతమందికి ఇవ్వలేరు. అర్థమవుతుంది. కానీ ఇదే ప్రశ్నలకు సంబంధించి పలుమారు అక్కడ మంత్రివర్గంలో కానీ ఎవరైనా ప్రశ్నించినప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నారు 2008 డిఎస్సి అనే అంశం ఎన్నో రోజులుగా అది కొనసాగుతుంది. దాంట్లో కొంత పరిష్కార మార్గం కనబడింది. 2012 డిఎస్ సంబంధించిన కొంత పరిష్కార మార్గం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజావాణి పేరిట ధరణి సమస్యలు అంటే ఎంతో కొంత ప్రయత్నం కనబడుతున్నాయి. సో డెఫినెట్ గా ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన సలహాలు 2018 డిఎస్ అని అన్నారు, 2008. అదే ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో 2022 ఆగస్టు 22 తారీఖున తన ట్విట్టర్లో పెట్టారు, పెద్ద నోటిఫికేషన్ డిఎస్సి పెద్దది ఇవ్వాలని చెప్పి మాట్లాడాడు. దాదాపు 20,200 పోస్టులు ఇవ్వాలని చెప్పి ఆయన స్పష్టంగా ట్విట్టర్లో పెట్టిండు. అదే రేవంత్ రెడ్డి గారు మొన్న డిఎస్సి నోటిఫికేషన్లో కేవలం 10,000 ఉద్యోగాలని చెప్పడం జరిగింది. అప్పుడు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చున్నాక దాదాపు 10,000 పోస్టులను పక్కన పెట్టడం అనేది చాలా ఘోరం. మీ లెక్కలేంటే 2018 ఉద్యోగ నియామకాల ద్వారా డిఎస్సిలో ఇన్ని ఖాళీలు ఉన్నాయి. 2018 గణాంకాల ప్రకారం చూస్తే 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పడం జరిగింది. 2018 ఎక్కడుంది, 2024 ఉంది. దాదాపు ఇప్పుడు గణాంకాలు తీస్తే దాదాపు 32,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి టీఎస్పీఎస్ మెంబర్లే చాలా మంది చెప్పడం జరిగింది. కానీ 10,000 నోటిఫికేషన్లు వేయడం అనేది చాలా ఘోరం అని ఈరోజు విద్యార్థి లోకంగా మేము భావిస్తున్నాం. ఈరోజు ప్రజలందరినీ కూడా ఒకటే భావిస్తారు. ఈరోజు మహిళలకు బస్సులు ఫ్రీ అంటున్నారు. కానీ మేము అడిగేది ఏంటంటే విద్యార్థులకు దాన్ని మేము వ్యతిరేకం కాదు. మేము ఎందుకు వ్యతిరేకం అంటే ఈరోజు ములుగు ఏరియాలో, సీతక్క ఉన్న ఏరియాలో పోవడానికి నడక కూడా సరిగ్గా లేనటి ప్రాంతాలలో రోడ్లు వేయాలి.
అలాంటి ఖమ్మము, ఆదిలాబాదు, అలాంటి మహబూబాద్ లోపల ఏరియాలలో విలేజ్లకు పోవడానికి సరైన ఫెసిలిటీ లేవు. ఒక రోడ్డు మార్గాన్ని వేయాలి, ఆ విధంగా మీరు పని చేయాలి. అదేవిధంగా 200 యూనిట్లని చెప్తున్నారు, కరెంట్ ఇచ్చాము అని ప్రగల్భాలు పలుకుతున్నారు. మేమేమంటున్నామంటే ఈరోజు ఒక ఇంటికి కరెంటు లేదు. కొన్ని విలేజ్లకు, గ్రామాలలో, తండాలలో ఉన్నటువంటి పేద ప్రజలకు మీటర్ పెట్టుకున్నంత స్తోమత కూడా లేదు. అలాంటి వాళ్ళను గుర్తించి ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లు, అడ్మినిస్ట్రేషన్ చేసే బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. ఈరోజు చాలా వరకు వాళ్ళ కరెంట్ లేక కేవలము రాత్రి పగలు అనే సూర్యుని చూసి వాళ్ళ సమయాన్ని చూసి ఇంకా బ్రతుకుతున్నారు. కానీ ఈ జనరేషన్ 2024 స్వతంత్రానికి ముందు పోతే డిబేట్ కాదు, ఇక్కడ సలహా సూచనల వరకు మాత్రమే. ఇంకా స్వాతంత్ర సమర యోధుల టైప్ లో ఆ టైంలో మాట మొత్తం మాట్లాడుతున్నా. ఈ 100 రోజుల ఈ 100 రోజుల చెప్పండి, మీరు 100 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏం సలహా ఇవ్వాలనుకున్నారు? ప్రోగ్రెస్ రిపోర్ట్ డైరెక్ట్ ఎగ్జామ్ రాయకుండా మార్కులు ఏమంటారు మేము వేయలేమన్నా విద్యార్థులము. ఎందుకంటే 10 ఏళ్ల పాటు కొట్లాడుతుంది, ఇంకా కొట్లాడుతూనే ఉంటుంది. అంటే ఉద్యోగాలు అంటే మా ఉద్యమకారుల కోరికలు ఏంటంటే మాకు సీఎం సీటో, ఎమ్మెల్యే సీటో అడుగుతలేమన్నా. మేము చదువుకు ఒక ఉద్యోగం ఏమంటున్నాం, విద్యార్థులకు చదువుకునే కెపాసిటీ ఇంకా మీరు ఒకసారి చూడండి, మా హాస్టల్లో ఇంకా బర్రెల కొట్లాలు, గొర్రె కొట్లాలు ఉన్నాయన్న. ఈ రోజు వరంగల్ ఈ సమస్య ఈ రోజు ప్రారంభమైంది కాదు, ఈ రోజు శాశ్వతంగా. ఒక్క నిమిషం, ఇవి ఎప్పుడు పరిష్కారం కావాలి? మాకు డిబేట్ కాదు, ఈ రోజు ప్రారంభమైంది కాదు, ఈ రోజు శాశ్వత పరిష్కారం ఎప్పుడు కాదు. 100 రోజుల్లో వాళ్ళు చెప్పిన మాటలు మీ అభిప్రాయం ఏంటంటే మాత్రం అడుగుతున్నాం. ఇక్కడ 100 రోజుల పరిపాలనలో వాళ్ళు అన్నట్టు 100 రోజుల పరిపాలన, ప్రజాపాలన, సుపరిపాలన అన్న పదాలకి నేను సమాధానం చెప్తాను. ఏమంటున్నా అంటే కరెంటు, మహిళలు, ఈ రోజు గ్యాస్ అని చెప్తున్నాను. మేము అడిగేది ఏంటంటే ఈ రోజు విశ్వవిద్యాలయంలో రిక్రూట్మెంట్ అడుగుతున్నాం. ఈ రోజు మేము ఇంకా బర్ల కొట్టాలలో కాదు, మేము నాణ్యమైన ఫెసిలిటీతో కూడా హాస్టల్లో ఉండాలని మేము కోరుకుంటున్నాము. అలాంటి మేము అడుగుతున్నాం. ప్రయత్నం చేయండి, ఆ రకంగా మీ పరిపాలన ఉండాలని సూచనలు చేయాలి. కానీ ఇంకా గతంలో లాగా ఇంకా పాత కథలు ఇస్తే ఇంకా చాలా తవ్వుకుంటూ పోతే అడుగున సమస్యలు ఉన్నాయన్న. మేము అవన్నీ కూడా చెప్పట్లేదు. ప్రభుత్వం సుపరిపాలన, ప్రజల పాలన. చివరిగా మీరు ఒక సూచన చేయాలి ఈ ప్రభుత్వానికి, ఒక విద్యార్థి నాయకుడిగా అంటే ఏం చెప్తారు? ఒకటే సూచన కన్నా ఇమ్మీడియట్ గా ఒక మంచి చిత్తశుద్ధితోటి పనిచేసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం చేసినటువంటి విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు వినేటువంటి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టాలనుకుంటున్నాం. అదొక్కటే మా యొక్క కోరిక. దాని తర్వాత ప్రతి విశ్వవిద్యాలయంలో రిక్రూట్మెంట్ చేయాలనేది మరొక కోరిక అన్న. ఓకే. సో విద్యార్థులకు సంబంధించి ఉస్మానియా విద్యార్థి కేంద్రం గతంలో మనం కలిసినప్పుడు కూడా కొన్ని సమస్యల గురించి చెప్పారు. పిహెచ్డి సమస్యలు కావచ్చు, రకరకాల సమస్యలు అడ్రస్ చేయబడ్డాయి. సో ఈ ప్రభుత్వంలో ఈ 100 రోజుల పరిపాలన వాటికి సంబంధించిన పరిష్కార మార్గం కనబడిందా అంటే ఏం చెప్తారు? అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే కాంగ్రెస్ 100 రోజుల పరిపాలన బీఆర్ఎస్ ప్రభుత్వంతో కాకుండా బాగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు నియంత పోకుండా అందరు సమిష్టిగా నిర్ణయం తీసుకొని కొంత మేరకు బాగానే ప్రయత్నం చేస్తారు. కానీ మేము ఉస్మానియా విద్యార్థులుగా మేము తెలియజేస్తున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సక్రమంగా ఉస్మానియాలో జరగాలంటే ఉస్మానియా విద్యార్థులుగా మేము ఉస్మానియా యూనివర్సిటీకి కావాల్సిన సదుపాయాలు గురించాలి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ తరపునే ఉన్న వీసీ బీఆర్ఎస్ సత్తుగానే పనిచేసిండు. అలా కాకుండా ఇప్పుడు నియమించే వీసీని ఒక నిజాయితీ గల వీసీని నియమించాలని చెప్పి మేము కోరుతున్నాము. మరొక విషయం ఏంటంటే ఈ విద్యాశాఖ మంత్రిని నియమించాలి. అది ఏ విధంగా నియమించాలంటే చాలా తెలివిగల ప్రొఫెసర్లు ఉన్నారు బయట. ఒక మన హరగోపాల్ సార్ కానీ, కోదండరామ్ సార్ కానీ ఉంటున్నారు. వాళ్ళ లాంటి ఒక తెలివిగల ప్రొఫెసర్ను నియమించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ చేసే ఫెలోషిప్ లేని విద్యార్థులకు 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే మెస్ బకాయిలు పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నాము. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేసిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జాతీయ విద్యా విధానం అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది ఎన్ఈపీ ద్వారా. దాన్ని పూర్తిగా రద్దు చేసే తీర్మానం తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వం తీర్మానం చేయాలని వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చెప్పేసి నేను తొలి వెలుగు ఛానల్ ద్వారా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము తెలియజేస్తున్నాం. సో రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తే 100 రోజుల ప్రజాపాలన గురించి వాళ్ళు పెద్ద ఎత్తున ఈ అంశాలు లేవనెత్తిన ఈ అంశాలు తీర్చగలమని చెప్తున్నారు. సో ఆ 100 రోజుల పరిపాలన గురించి మీరు ఏం రిపోర్ట్ ఇస్తారు? కొంతవరకు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇంకా ప్రజాస్వామికంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల పాలన నిజంగా ఉంది అని అంశం తీసుకొచ్చిన మార్పు కనబడుతున్నది కొంతవరకు కనిపిస్తుంది. కానీ ఇంకా ప్రయత్నం చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల పాలన చేయాలని చెప్పేసి కోరుతున్నాను. సో ఏంటి తెలంగాణ
విశ్వవిద్యాలయాల కేర్ ఆఫ్ అడ్రస్గా ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక మనం ఉస్మాన్ యూనివర్సిటీ అనేక సమస్యల విషయంలో అనేకంగా బయటకు వచ్చిన ఒక్కొక్కటి గతంలో అనేక సమస్యల కోసం రోడ్డు ఎక్కిన అంశాలు ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు కూడా స్వేచ్ఛా వాతావరణం కనిపించేది కాదు. సో ప్రస్తుతం ఉస్మానియా పరిస్థితి ఎట్లా ఉన్నది? ప్రస్తుతం మన విద్యార్థులకు తెలంగాణ ప్రజానికానికి తెలియజేయండి ఏంటంటే 100 రోజుల పరిపాలన ప్రజాప్రభుత్వం అంటారుగా, ఇది ముమ్మాటికి ప్రజాప్రభుత్వం కాదు, ఇది రెడ్ల ప్రభుత్వం. ఉస్మాన్ యూనివర్సిటీలో స్వేచ్ఛ వాతావరణం అంటే ఎక్కడ ఏం లేదు. అసలు ప్రొఫెసర్ లేరు, విద్యార్థులు చదువుకుంటే క్లాసులు నడవు, ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ లేదు, విద్యార్థులకు అధిక ఫీజులు పెట్టారు. ఇప్పుడు పిహెచ్డి ఫీజులు కానీ, లా ఎంట్రన్స్లు కానీ, పిహెచ్డి పీజీలలో కానీ ఆ ఫీజులు ఈ వీసీ నియంత్రిత పోకడలతోటి ఆ ఫీజులు పెంచి వివిధ విద్యార్థి సంఘాలు ఎంత కొట్లాడినా కానీ ప్రభుత్వం ఇంతవరకు చిత్తశుద్ధితోటి ఈ యొక్క ఫీజులు తగ్గించే ప్రసక్తే లేదన్నట్టుంది. ఒక విద్యార్థి ఒక 2 సంవత్సరాల పీజీ కోర్స్ వేసుకొని వివిధ నోటిఫికేషన్లో చదువుకుందామని వస్తారు. ఆ 2 ఏళ్ళల్లో ఒక విద్యార్థి వాట్ అనేది ఏం తెలుస్తుంది. మళ్ళీ చదువుకుందాం, ఒక ఎంట్రన్స్ రాద్దామంటే అధిక ఫీజులు 20,000 30,000 అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఏ విధంగా కడతారో ఒక మనసారి ఆలోచించాలి. ఈ ప్రభుత్వంగా గతంలో మళ్ళీ వెంటనే పార్లమెంటు ఎన్నికలు జరిగిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ మీద విద్యాశాఖ మంత్రి నియమించిన తర్వాత ఒక రివ్యూ ఏర్పాటు చేసి త్వరలో మళ్ళీ ఎంట్రన్స్లు జరుగుతున్నాయి. ఆ ఎంట్రన్స్లో పైన పేద పిల్లలకు ఫీజులు తగ్గించి విద్యార్థుల పక్షాన ఉండాలని మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సో గత ప్రభుత్వంలో ఏ సమస్యలే జటిలమని చెప్పి నిరుద్యోగులు కావచ్చు, రైతాంగం కావచ్చు, లేకుంటే విద్యార్థి నాయకులు అందరూ ఉద్యమం చేసిరు. అది కాళేశ్వరం అయినా, నిరుద్యోగ సమస్య అయినా, రైతాంగ సమస్య అయినా, కొన్ని స్కాములు లాంటి విషయాలను కూడా అన్ని అడ్రస్ చేయబడుతున్నాయి కదా. ఇక గొర్రెల స్కామ్ అన్నీ కూడా ఒక్కొక్కటి అడ్రస్ చేయబడుతున్నాయి. విచారణ, విజిలెన్స్, వివరణ ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఏమనిపిస్తుంది మీకు? అంటే మీరు రైతులు అన్నారు, రైతులు పట్టించుకునే నాదులే లేడు. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే అది ప్రకృతి కరువు వచ్చిందో తెలియట్లేదు, ఈ ప్రాజెక్టులు అవినీతి అక్రమాలు అని. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నాయి, దిగువ ప్రాంతం మొత్తం ఎండిపోతున్నారు, రైతులు బీడుపడి అసలు లబోదిబో అంటున్నారు. 5-10 ఎకరాలు వేసిన రైతులు ఇలా పెట్టుబడి తీరే పరిస్థితి లేదు. వాళ్ళంటే ఎవరు ఉంటారు? ఇప్పుడు మొడగల్ల వనని మొన్న అకస్మాత్తుగా వచ్చింది 2 మూరలలో, వాళ్ళని ఎవరు కాపాడాలా? రైతాంగం తరపున ఎవరు మాట్లాడట్లేరు. రైతాంగం కన్నయ్యరా చేస్తే కబద్దార్ రేవంత్ రెడ్డి, మీ రెడ్ల ప్రభుత్వం రేపు పార్లమెంట్ ఎన్నికలకు తగిన బుద్ధి చెప్తుంది. ఇంకొక విషయం ఏంటంటే పండిన పంట ఇప్పుడు పారక అంతో కొంత కాస్త తక్కువ దిగుబడి వచ్చింది. నల్గొండ జిల్లాలో చూసుకుంటే మిర్యాలగూడ నియోజకవర్గంలో బారులు తీరినాయి. ఇప్పుడు ఒక మిర్యాలగూడ ప్రాంతం వాసిగా రైతుల బాధ చూస్తున్నా నేను. ఆ స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు, ఆ నల్గొండ జిల్లా మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మేము పోయినాం, రైతుల పక్షాన మాట్లాడుతున్నాం అంటున్నారు, బైక్ ర్యాలీలు చేసినాం, ప్రతి మిల్లును సందర్శించినాం అంటారు. ఏం చేసిర్రు? గతంలోని 2500 ఉండే కింటా ధర, వడ్ల ధర అప్పుడు ఫుల్ దిగుబడి. రైతాంగ సమస్య అడ్రస్ చేయబడతలేదు. ఒక విషయం అన్న, రైతాంగం ఇప్పుడు గతంలోని 2500 ఉంది, అదే అప్పుడు ఏంది ఫుల్ దిగుబడి ఉంది, దిగుబడి బాగా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కానీ పంట దిగుబడులు, వర్షం అంతా ప్రకృతి కరుణించి రైతులు సుభిక్షంగా ఉన్నారు. ఈ విషయం ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ప్రకృతి కన్నెర చేసిందా, ఎవరు కన్నెర చేసారు, కానీ పాలకుల మాత్రం రైతుల మీద చిత్తశుద్ధి రావట్లేదు. ఒక్క నిమిషం అన్న, ఈ రోజు 2200, 2300, 2400 కొంతురు. పంట దిగుబడి తగ్గింది. కనీసం ఇవాళ ఒక మార్కెట్లో కేజీ రైస్ 60 రూపాయలు 70 రూపాయలు అమ్ముతారు సూపర్ మార్కెట్లలో. ఒక రైతుకి ఇవాళ ఎంత అమ్ముతారు? మనం ఒక రైతుకి ఇవాళ 2200, 2300, కనీసం 3000 చిల్లర పలకాల ఒట్లు. ఈ రైస్ మిల్లర్లంతా కుమ్మక్కై రైతులను మొత్తం అప్పుల బాలై పురుగు మందులు తాగేటట్టుంది. సోషల్ మీడియాలో చూస్తున్న ఒక రైతు పొలం ఎండిపోయి 5-6 ఎకరాలు కౌలు చేసిన 10 ఎకరాలు చూసి మొత్తం చావాలన్నా ఏం చేయాలి ఎక్కడ అనేది. రైతాంగానికి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ మిల్లర్లు కానీ పాలకులు కానీ చేయాల్సింది రైతును మాత్రం కడుపు కొట్టకండి. రైతు కన్నెర చేసి మీ ప్రభుత్వాలు ఊరి అయిపోతాయి. రైతు సురక్ష. ఇంకొక విషయం ఏంటంటే, మీరు రైతు భరోసా కింద 15,000 ఇస్తున్నారు. ఆ దళిత రైతు బంధు ఇంతవరకు 3 ఎకరాల లోపు, 3.5, 4 ఎకరాల లోపే అవుతుంది. ఇప్పటివరకునే ఇప్పుడు ఈ సీజన్ అయిపోయింది, ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ అయిపోయింది, ఇంతవరకైనా రైతు బంధు డబ్బులు పడలేదు. రైతులు ఇంకెప్పుడు పడతాయి? నీకు పడ్డాయి, నాకు పడ్డాయి, మల్లన్న ఎల్లన్న పుల్లన్న అని రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇంతవరకు రైతు బంధు పైసలు పడలేదు. చిన్నకారు రైతులు అంటే ఒక మింగన ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు ఏంటంటే, గుట్టలకు గిట్టలకు ఏదో రకరకాలుగా ఇచ్చిర్రు, రోడ్లకు ఇచ్చిర్రు అని రైతు బంధు అంటుర్రు. కనీసం ఒక 10 ఎకరాల లోపు, 5 ఎకరాల లోపు దాన్ని పద్ధతి కట్ చేసి ఆ రైతు బంధు అంతవరకే ఇవ్వాలి. ఈ రోజు రైతు బంధు రాక రైతులంతా ఎదురు చూస్తున్నారు. ఇంకెప్పుడు ఇస్తావు నువ్వు? ఆ రోజు నువ్వు రుణమాఫీ అన్నావు, ఆ రుణమాఫీ ఇంతవరకు లేదు. నేను డిసెంబర్ 9వ తారీఖు తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా, మీరు ఇప్పుడు 2 లక్షలు తీసుకోనని రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గాంధీ భవన్లో ప్రగల్భాలు పలికిండు. ఆ ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 పోయింది, 100 రోజుల పరిపాలన అయిపోయింది. 100 రోజుల పరిపాలన తర్వాత మేము అడగాలని ఉన్నాం. ఈరోజు తొలి వెలుగు ఛానల్ ద్వారా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మేము డిసెంబర్ 9 తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మరుక్షణమే రైతాంగం రుణమాఫీ మొత్తం చేస్తామన్నారు. రైతాంగం రుణమాఫీ దేవుడేరుగా, కానీ ఇంతవరకు రైతు బంద్ వేయలేదు. రైతుకు ఎలాంటి ఈ ప్రభుత్వంలో స్వలాభం లేదు. రైతును తీవ్రంగా ముంచిన ప్రభుత్వం ఈ యొక్క 100 రోజులు అంటే రైతు సుభిక్షంగా లేడు. 100 రోజుల పరిపాలన ముమ్మాటి సమస్యలు అడ్రస్ చేయాలంటారు మీరు తప్పకుండా. 100 రోజుల పరిపాలన గతంలో మనం కలిసిన పిహెచ్లకు సంబంధించిన అంశం కూడా కొంత ఫీజు విషయం కావచ్చు అని కొంత అవకతవకలు జరిగినాయి. సో ఈ ప్రభుత్వం దృష్టికి మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం సందర్భంలో అడ్రస్ చేసిరు.
సో ఇప్పుడు ఏమైనా దానికి సంబంధించి పరిష్కార మార్గం కనిపించిందా? మామూలుగా 100 రోజుల పైన ఒక ప్రభుత్వం పైన తీర్పు ఇవ్వడం అంటే చాలా కష్టం. ఒక 5 సంవత్సరాలకు ఏదైనా ఒక ప్రభుత్వం అనేది ఎన్నుకోవడం జరుగుతుంటుంది. సో 5 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేసింది, ప్రభుత్వం మంచిగా పనిచేసిందా లేకపోతే ప్రజల కోసం పనిచేసిందా అనేది దానిపైన మనం తీర్పు ఇవ్వగలుగుతాం. కాకపోతే వాళ్ళు ఏంటంటే 100 రోజులలో 6 గ్యారెంటీలను మేము వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది అంతా వదిలేస్తే ఇప్పుడు మనకు ఫస్ట్ రాహుల్ గాంధీ లేకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంటంటే ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం మేము ప్రతి పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో 2 బీసీలకు టికెట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 34 ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 2 బీసీలకు టికెట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకే కుటుంబంలో 2కి ఎమ్మెల్యే స్థానం ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లలో కూడా ఎక్కడ కూడా మనకు కనపడినటువంటి పరిస్థితి. అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీలకు 2 టికెట్లు ఇవ్వలేదు. అదేవిధంగా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి 2కి కూడా టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు గతంలో ఉన్నటువంటి ఏదైతే అంటే ఇప్పుడు వీళ్ళు ఏదని చెప్తున్నారంటే మాది పీపుల్స్ గవర్నమెంట్, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి గతంలో ప్రజాపాలన లేదా, గతంలో పీపుల్స్ గవర్నమెంట్ లేదా అని అంటే గతంలో వెలమ రాజ్యం ఉందని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావించారు. అదేవిధంగా తెలంగాణలో ఒక నియంతృత్వమైనటువంటి ప్రభుత్వం లేకపోతే ఒక కుటుంబ పాలన అనేది కొనసాగింది కాబట్టి ఆ కుటుంబ పాలన పోవాలి, అదేవిధంగా నియంత పాలన పోవాలి, తెలంగాణలో ఒక ప్రజాపాలన రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అదేవిధంగా కొన్ని వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమకారులు ఈ 4 వర్గాలు ఈ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అంటే 9 సంవత్సరాలు ఎవరైతే పరిపాలించలో వాళ్ళందరినీ కూడా ఆ పార్టీని ఓడగొట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత ఈరోజు మనం చూసినట్లయితే మీరు చూడండి, దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం ఒకసారి నియామకాలు అంటే వాళ్ళు చేసినటువంటి నియామకాలను గమనిస్తే ఇట్లా మొత్తం ఎవరైతే నియమిస్తున్నారో అన్ని రెడ్లకు సంబంధించినటువంటివే మనం చూస్తూ ఉన్నాం. మనం గతంలో అంటే రీసెంట్గా మనకు 37 కార్పొరేషన్ దాంట్లకు చైర్మన్లను నియమించారు. ఆ కార్పొరేషన్లలో కూడా ఎవరికి ప్రజాపాలన అంటే ఏంది? డెమోక్రటిక్ వాల్యూస్, అదేవిధంగా సోషల్ జస్టిస్ కన్సర్న్. మరి నీకు ఎక్కడ సోషల్ జస్టిస్ కన్సర్న్ ఉంది? నువ్వు ఇచ్చినటువంటి 37 కార్పొరేషన్ చైర్మన్లలో కూడా నువ్వు ఈరోజు బీసీలకు, ఎస్సీలకు, లేకపోతే ఉద్యమకారులకు, ముఖ్యంగా ఓయూ విద్యార్థులకు నువ్వు చూడు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాలకసుమన్ ఎమ్మెల్యే అయ్యిండు, గాదర్ కిషోర్ ఎమ్మెల్యే అయ్యిండు, గువ్వల బాలరాజ్ ఎమ్మెల్యే అయ్యిండు, అదేవిధంగా ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థి నాయకులు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, అంజనేయులు గౌడ్, దూదిమెట్ల బాలరాజు, ఇట్లా చాలా మంది విద్యార్థి నాయకులకు అవకాశం కల్పించింది గతంలో. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చినట్లయితే మరి బీఆర్ఎస్ ప్రభుత్వమే మంచిదనే భావన మాకు అనిపిస్తూ ఉంది. అంటే ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, ఎవరైతే విద్యార్థి ఉద్యమకారులు ఉన్నారో అట్లాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. నువ్వు ఎక్కడ సోషల్ జస్టిస్ కన్సర్న్ ఈరోజు నీకుంది? సో సామాజిక సమతుల్యత అనే ఒక పదాన్ని గతంలోనే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా చెప్పడం జరిగింది. ఆ సమతుల్యత అనే అంశం మీకు కనబడతలే? అంటే ఇప్పుడు బీసీ ఇదే అంశానికి సంబంధించిన కాలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా కొంతమంది జర్నలిస్టులు ప్రశ్నించినప్పుడు మేము ఇక్కడ సామాజిక సమతుల్యత పాటిస్తూనే ఎమ్మెల్సీకి అవకాశానికి ఒక బీసీకి ఇచ్చినాం, మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చినాం, ఒక వెలమకి ఇచ్చినాం, ఒక రెడ్డికి ఇచ్చినాం, ఒక మైనార్టీ సోదరికి ఇచ్చినాం. ఈ సామాజిక సమతుల్యత కాదా? రాజ్యసభ కూడా మొన్న అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించడం జరిగింది. సో ఈ సామాజిక సమతుల్యత కాదా? బీసీలకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నాం అంటే రేవంత్ రెడ్డి సమాధానం చెప్తున్నాడు. నువ్వు ఉన్న 119 కాన్స్టిట్యున్సీలలో 60 మంది 70 మంది ఎమ్మెల్యేలు రెడ్డి సామాజిక వర్గానికి చెంది 20 మంది బీసీ సామాజిక వర్గానికి చెంది అట్లా ఉంటే అది సామాజిక సమతుల్యమా? ఈరోజు తెలంగాణలో బీసీ జనాభా ఎంత? 50కి పైబడి శాతం ఉంది. అంటే దాదాపు 119 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలలో నువ్వు 60 మందికి ఎమ్మెల్యేలుగా ఇవ్వలేదు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలనే ఉద్దేశంతో నువ్వు ఆ రోజు రెడ్లకు అంటే ఎవరైతే గెలుపు గురాలు ఉన్నారో వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చావు. ఇప్పుడు అదే సేమ్ గెలుపు గురాలు తెర మీదకి వస్తున్నారు. మరి ఇతర పార్టీలో ఎవరైతే ఎంపీలలో నువ్వు చూడు, ఇప్పుడు పార్టీ చేరికల్లో కూడా ప్రకటించినటువంటి ఎంపీ స్థానాలలో కూడా ఎక్కువ రెడ్లకే ఇచ్చారు. మరి నువ్వు అప్పుడైతే ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో ఎవరైతే గెలుపు గురాలు ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు. మరి ఈరోజు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉంది. అట్లాంటి క్రమంలో ఈరోజు బీసీలకు టికెట్లు 17 స్థానాలలో ఒక 10 స్థానాలు బీసీలకు టికెట్లు
మరి ఎందుకు ఇవ్వట్లేదు? మళ్ళీ రెడ్లకే టికెట్లు ఇవ్వడం అంటే ఈరోజు వెలమ రాజ్యం పోయి రెడ్ల రాజ్యం వస్తుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా మేము కూడా భావిస్తాం. ఏం సూచన చేయాలనుకుంటారు అదేవిధంగా ఈ ప్రభుత్వానికి? ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అనేక ఉద్యమాలు చేసినటువంటి విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ కోటసీన్ అన్న ఉన్నాడు. కోటసీన్ అన్న అనేక ఊపా కేసులు ఎదుర్కొన్నాడు. ఊపా కేసులు ఎదుర్కొన్నటువంటి కోటసీన్ అన్నకు, లేకపోతే లోకేష్ యాదవ్, లేకపోతే బాలలక్ష్మి, లేకపోతే దుర్గం భాస్కర్ అన్న, లేకపోతే పున్న కైలాస్ నేత, చారగోడ వెంకటేష్, అదేవిధంగా చాలామంది విద్యార్థి నాయకులు, అట్లాంటి విద్యార్థి నాయకులకు అవకాశం కల్పించాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. మీరు ఈరోజు సోషల్ జస్టిస్ కన్సర్న్ అంటున్నారు, అదేవిధంగా పీపుల్స్ గవర్నమెంట్ అనేసి అంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో మీరు ఇచ్చేటువంటి నియామకాలలో, లేకపోతే ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లలో ఈ విద్యార్థి నాయకులు అందరికీ కూడా అవకాశం కల్పించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంది విద్యార్థి నాయకులకు అవకాశం కల్పించింది. మీరు కూడా విద్యార్థి నాయకులను గుర్తించాలి, ఉద్యమకారులను గుర్తించాలి. మీరు ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పేసి మీరు ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగింది. కాబట్టి ఉద్యమకారులను, అదేవిధంగా విద్యార్థి నాయకులను గుర్తించి వాళ్ళందరూ కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించాలి. ఇకనైనా సామాజిక న్యాయం, అదేవిధంగా డెమోక్రటిక్ వాల్యూస్ అనేది ఖచ్చితంగా తెలంగాణలో పరిడవిల్లాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విషయానికి వస్తే, ఉస్మానియా యూనివర్సిటీలో గతంలో మేము ఉస్మానియా యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 9 సంవత్సరాల పాలనను వ్యతిరేకిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఏఐఎస్ఎఫ్గా మేము విద్యార్థి నిరుద్యోగులారా మీరందరూ కూడా గ్రామాలకు తరలండి, ఈ యొక్క నియంతృత్వ బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టండి అని చెప్పేసి మేము వాళ్ళు ప్రకటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టోని కూడా మేము ఏఐఎస్ విద్యార్థి సంఘంగా చింపేసినాం. అప్పుడు ప్రవళిక సూసైడ్ చేసినటువంటి క్రమంలో ప్రవళికకు సపోర్ట్గా, అంటే ప్రవళికకు న్యాయం జరగాలి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల విద్యార్థులకు న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలని చెప్పేసి మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా పిలిపించి ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజు కేటీఆర్ పెయిడ్ ఆర్టిస్టులతోటి, నిరుద్యోగులతోటి నేను సంభాషిస్తా, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి క్రమంలో మేము సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఉస్మానియా యూనివర్సిటీకి పిలిపించి విద్యార్థులతో, నిరుద్యోగులతో వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి నారాయణ కూడా ఇక్కడికి వచ్చి విద్యార్థులతో మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే, మీరు ఇచ్చినటువంటి ఈరోజు 100 రోజుల పరిపాలనలో ఎటువంటి సామాజిక సమతుల్యం లేదు, డెమోక్రటిక్ వాల్యూస్ అని అంటే ఈరోజు మేము కంచెలను తీసేసినంత మాత్రాన డెమోక్రసీ కాదు. డెమోక్రసీ అని అంటే అందరికీ ప్రాతినిధ్యం ఇవ్వడం, అందరికీ ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడే అది డెమోక్రసీ అవుతుంది. మీరు చెప్పేటువంటి డెమోక్రసీ ఇది రెడ్ల డెమోక్రసీ అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు సోషల్ జస్టిస్ కొంత కొనసాగించాలి, ఏదో మాట్లాడే పరిమితం అవుతుంది. ఇప్పుడు ఈ రోజు గెలుపు గుర్రాలకి మేము టికెట్లు ఇస్తామని చెప్పి మాటల వరకే పరిమితం అయితే ఇంప్లిమెంట్ చేయాలి. అవును. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో అంటే ఇక్కడ ఫీజులు పెంచినప్పుడు మేము బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళేసి ఆయనకు చెప్పినటువంటి క్రమంలో ఆయన అసెంబ్లీలో మాట్లాడిండు. ఈ యొక్క పిహెచ్డి ఫీజులు అనేది గతంలో 2000 ఫీజులు ఉండే 25,000 ఫీజులు పెంచారు, దీన్ని తగ్గించాలని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడిండు. దానికి కట్టుబడి బట్టి విక్రమార్క ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో పెంచినటువంటి పీజీ, పిహెచ్డి, ఇంజనీరింగ్, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, లేకపోతే సెల్ఫ్ ఫైనాన్స్, లేకపోతే అన్ని కోర్సుల ఫీజులు కూడా తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులకు ఉచిత మెస్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఒక 10,000 లేకపోతే 20,000 ఫెలోషిప్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, గతంలో ఇక్కడ నియమించినటువంటి వీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒత్తాస పలుకుతూ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసి ఇక్కడ ఒక డెమోక్రాటిక్ ఎన్విరాన్మెంట్ లేకుండా చేయడం జరిగింది. మీరు ఆ తప్పిదం చేయకుండా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలకు ఎవరైతే అర్హతలు కలిగినటువంటి ప్రొఫెసర్లు ఉంటారో అట్లాంటి వాళ్ళను వైస్ ఛాన్సలర్గా నియమించి ఇక్కడ ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అంటే విద్యారంగానికి వీళ్ళు వస్తే అధికారంలోకి వస్తే 21% బడ్జెట్ ఇస్తామని చెప్పారు. కానీ మొదటి బడ్జెట్లో 16% బడ్జెట్ మాత్రం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులోనైనా ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల బడ్జెట్ ఇచ్చేసి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ పోస్టులు అన్ని భర్తీ చేసి ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాల్సిందిగా మేము తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. సో ఇది మొత్తం మీద తెలంగాణ ఉద్యమం సంబంధించి మొదలుకుంటే ఈ రోజు వరకు ఉద్యమకారులుగా కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉస్మానియా విద్యార్థి నాయకులు కావచ్చు, వివిధ సేవలు అందించినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యార్థులు కూడా
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 100 రోజుల్లో ఈ యొక్క పరిపాలన విషయం కావచ్చు, వాళ్ళు అవలంబించిన తీరు పట్ల కూడా కొన్ని భిన్నాభిప్రాయాలతో వ్యక్తమైన కొన్ని సలహాలు సూచనలతో పాటుగా ముఖ్యంగా వీళ్ళు అడ్రస్ చేసిన సమస్యలు ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఈ విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకం విషయంలో కూడా గత ప్రభుత్వంలో నియమించినటువంటి వీసీల యొక్క కొంత ఇక్కడ అవినీతి అక్రమ ఆరోపణల విషయంలో కావచ్చు, లేకపోతే కొంత విద్యార్థులు అణచివేసే ప్రయత్నం కావచ్చు, దాంట్లో కొంత ప్రక్షాళన కావాలని కోరుకుంటారు. ఆ తర్వాత విద్యా కమిషన్తో పాటుగా విద్యాశాఖ మంత్రిని ఫుల్ ప్లేజ్ ఒక విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్న పాటుగా ఉద్యమకారులకు కొంత పెద్దపీట వేస్తాం, మా పార్టీలో మా యొక్క ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఇదే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఆర్ఎస్ పార్టీ గత అనేక మంది ఎమ్మెల్యేలని, కార్పొరేషన్ చైర్మన్ని నాయకులుగా తీర్చిదిద్దితే ఈరోజు కాంగ్రెస్ పార్టీలు అందరూ కూడా విస్మరిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. సుధా, మరి ఈ ప్రభుత్వంలో 100 రోజుల పరిపాలన ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ కొనసాగుతుంది. ఈ ఎన్నికల వరకు కూడా దాదాపుగా ఎటువంటి ఆంక్షలు కానిటువంటి ఈ అంశాలు కూడా నెరవేరే అవకాశం కూడా లేదు. సో దీని తర్వాతనే ఈ యొక్క ఏం జరగబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఉస్మానియా విద్యార్థులతోని ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం. చూస్తున్నాను తొలి వెలుగు. థ్యాంక్ యూ.